నమస్తే పీపుల్, వెల్కమ్ టు అనుశ్రావ్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ మసాలా కర్రీ ఎంతో డెలీషియస్గా, ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేస్తారు. రైస్, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అలాంటి టేస్టీ బెండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. బెండకాయ కర్రీ కోసం 1/2 కిలో బెండకాయలని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఇలా 1 ఇంచ్ కట్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నీ వేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 to 5 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇలా బెండకాయలు ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 4 to 5 minutes బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, బెండకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 minutes మూతని క్లోజ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మనం టమాటో ప్యూరీ రెడీ చేసుకుందాం. టమాటో ప్యూరీ కోసం మనం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో 4 మీడియం సైజులో ఉన్న టమాటాలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఫైన్ పేస్ట్గా అయ్యే వరకు మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. 4 to 5 minutes తర్వాత చూసారు కదా, ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 నిమిషాలు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 minutes బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న టమాటో ప్యూరీ 1 కప్ వేసుకోవాలి. మీరు కావాలంటే టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ టమాటో ప్యూరీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ల పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఈ మసాలాలన్నీ మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ పెరుగు ఇలా బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. మీరు చిక్కటి పెరుగు తీసుకోవాలి అనుకుంటే ఒక 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెరుగు వేసుకొని కలుపుకోవడం వల్ల పెరుగు అనేది ముద్దలు కట్టకుండా ఈ గ్రేవీలో చక్కగా కలుస్తుంది. చూసారు కదా, ఇది ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. ఇలా బెండకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెండకాయలకి మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతను క్లోజ్ చేసుకొని ఒక 4 to 5 minutes బాగా మగ్గించుకోవాలి. నేను చూపించే ఈ కర్రీ ఒక 4 to 5 మెంబర్స్కి హాయిగా సరిపోతుంది. 5 minutes తర్వాత చూసారు కదా, ఆయిల్ ఎంత చక్కగా పైకి తేలుతుందో. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ పల్చగా కావాలన్నా లేదా చిక్కగా కావాలన్నా దానికి తగ్గట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూతను క్లోజ్ చేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా మూతను క్లోజ్ చేసుకొని ఉడికించుకోవడం వల్ల బెండకాయలు మెత్తగా ఉడుకుతాయి. 4 నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేసి బెండకాయలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మాకైతే బెండకాయలు చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి.
చూసారు కదా, వేడి వేడిగా ఎంతో డెలిషియస్గా ఉండే మన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఎలా ఉంది, నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కింద ఉన్న బెల్ని గట్టిగా కొట్టేయండి.